ఈ బెట్టింగ్ యాప్స్ వైరల్ అవుతున్నాయి, చాలా మంది మీద కేసులు పడుతున్నాయి. ఏం చెప్తారు దీని గురించి? బెట్టింగ్స్ యాప్స్ ప్రమోట్ చేయడం, సెలబ్రిటీస్ అనుకుని వాళ్ళు ప్రమోట్ చేయడం బాగా ఫేమస్ అయిపోయింది. వచ్చిన రోజులు బాగా సంపాదించుకోరు. ఇప్పుడు కేసులు కాగానే అందరూ భయపడిపోతారు, అడలిపోతారు. సో కరెక్టే అంటారా? ఎందుకంటే చాలా సొసైటీలో చాలా మంది ప్రాణాలు పోతున్నాయి బెట్టింగ్ యాప్స్ వల్ల, ఆడి ఆడి ఆడి. సో ఎలా చూడొచ్చు దీన్ని మనం? కంపల్సరీ గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. కంపల్సరీకి వీళ్ళపైన కేసులు పెట్టడం, వాళ్ళు విచారించడం, వాళ్ళపైన ఏదైతే వీళ్ళు సొమ్ము చేసుకోరో, బెట్టింగ్ యాప్స్ నుంచి పోగు చేసుకోరో ఆ డబ్బును రికవరీ చేసి మళ్ళీ ఎవరెవరైతే పోగొట్టుకోరో వాళ్ళకి రీపే చేయడం కానీ, ఇంకోటి వాళ్ళని ఆదుకోవడం కానీ చేయడం బాగుంటుంది. ఈ బెట్టింగ్ యాప్స్ని పూర్తిగా రద్దు చేయగలిగితే గవర్నమెంట్ ఇంకా బాగుంటుంది. సో తప్పు ఎవరిది అనుకుంటావు ఇక్కడ? ఇందులో తప్పు అంటే ప్రమోట్ చేయడం వాళ్ళ ఆశ, ప్రమోట్ చేయడం వాళ్ళకు డబ్బు వస్తుందని వాళ్ళ ఆశతోటి వాళ్ళు ప్రమోట్ చేశారు. ఆడే వాళ్ళది కూడా తప్పే. పబ్లిక్ డబ్బులు పెట్టి నీ డబ్బులు పోగొట్టుకోవడానికి నువ్వు వచ్చావా? డబ్బులు నాయి అని తెలుసు కదా. ఏ వ్యక్తి అయితే డబ్బులు బెట్టింగ్ యాప్స్లో పెడుతుండో వేరే వాళ్ళే కదగా, వాళ్ళు ప్రమోట్ చేస్తారో వెళ్ళిపోతారు. డబ్బులు పెట్టుకునేది మన వ్యక్తి, మనం కూడా తెలుసుకోవాలి కదా ఎందుకు పెట్టినాం. మనం కూడా ఏదో ఈజీ మనీ వస్తుందనే ఉద్దేశంలో మనం పెట్టుకోవడం మనదే తప్పే, వాళ్ళదే తప్పే, ఇద్దరిదే తప్పే. ప్లస్ వీళ్ళిద్దరికంటే ఎక్కువ ముందు ఆ బెట్టింగ్ యాప్స్ ఎట్లా క్రియేట్ అయిందో దాన్ని అరికట్టగలగాలి, సీజ్ చేయాలి. సో మళ్ళీ వీళ్ళ కేసుల గురించి ఏం చెప్తావు మరి? కేసులు అయితే కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి. అది ఇంకేందంటే మనం లాగా ఎక్కువ మాట్లాడకూడదు, చట్టపరిధిలో ఉన్న వాటి గురించి ఎక్కువ మాట్లాడకూడదు. కాబట్టి గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకున్నా స్వాగతించవచ్చు.